టీడీపీలో సరైన నాయకులు ఎవరు లేరు. మొత్తం అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. ఉమ్. నాకైతే పవన్ కళ్యాణ్ గురించి తెలియదు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు పోయినట్టు 175 అన్నారు కదా, గెలుస్తారంటే ఆయన పాలన గురించి అడగకపోతే ఇంకా బాగుంటుంది బ్రో. ఎందుకన్నా ఏం లాభం బ్రో? అమ్మకేమో 45 సంవత్సరాల లోపు డబ్బులు ఇస్తున్నాడు, తమ్ముడికేమో కాలేజీ ఫీజులు వేస్తున్నారు. దాని వల్ల ఏం లాభం చెప్పండి? ఎవరికి లాభం అసలు? మంచిదే. ఆటోమేటిక్ ఎందుకు మంచిది? దేనికి మంచిది చెప్పండి, మీరే చెప్పండి. కనీసం ఒక మాట చెప్పండి. సరే, వాటి వల్ల నష్టం ఏంటి చెప్పండి. నష్టం అంటే ఏముంది బ్రో? శ్రీలంక ఉంది, మొత్తం అంతా ఫ్రీగా ఇచ్చేసి మొత్తం అంతా ఏం చేశారు ఆఖరికి? ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు లేడీస్ కి ఏమో ఫ్రీగా సీట్లు ఇస్తున్నారు ఇక్కడ తెలంగాణలో. దాని వల్ల ఎవరికి లాభం చెప్పండి? ఎవరు సంపాదించుకోవట్లేదు. మినిమం తినడానికి దానికి దీనికి ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నాడు. ఎవరిది ఆడికి ఉంది. ఈ రోజు నేను ఉన్నాను హైదరాబాద్ లో, కమ్సే కమ్ తప్పులో 50,000 సంపాదించుకుంటున్నాను. అదే లైన్ మన పోస్ట్ 4 సంఖ్యలు నాకే ఆఖరికి 3,70,000 కట్టడానికి కూడా ఒక స్కిప్ అయిపోయారండి. ఎందుకండి ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. ఏం పాలన? ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎవరికి తెలియదు. కనీసం మేబీ ఆలోచించుకొని కూడా ఓట్లు వేసాక అందరిని ఓటాకేసి పడదిప్తే అన్ని పోతాయి, ఇంకేం ఉండదు. ఎందుకు బ్రో ఇదంతానా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి వస్తే ఏపీ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? నాకైతే పవన్ కళ్యాణ్ గురించి తెలియదు. చంద్రబాబు గురించి. చంద్రబాబు గారు అయితే వచ్చారండో కనీసం కొద్దిగా సరే ఒక డెవలప్మెంట్ చూపిస్తారు జనం. ఆయన పాలన గురించి అందరికీ తెలుసు. ఇక్కడ తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ చేసింది కూడా ఆయనే. ఏ విధంగా చెప్తున్నా సరే ఆయనే ఉన్నాడు మొత్తం అంతా. ఇందులో పెద్ద ఇది చెప్పుకోవడానికి ఏం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే మేబీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయింది అనుకో, పొలాలు ఇప్పుడు దాకా ఎండిపోయిన పొలాలు కూడా కనీసం రెండు సార్లు కూడా పంట పండించుకుంటారు. 10 మందికి ఫుడ్ ఇది అవుతుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్టేట్లకి సప్లై అయ్యేది. మొత్తం ఎక్కడి నుంచి సప్లై అవుతుంది బ్రో? తూర్పుగోదావరి జిల్లా మొత్తం, పశ్చిమ గోదావరి జిల్లా ఇదే కదా మొత్తం అంతా. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి, అన్ని పెరిగిపోయాయి. ప్రతి విధంగా ఆలోచించుకుంటే ఏముంది? ఫ్రీ అని చెప్పి ఎవరికి ఏం చేస్తున్నారు బ్రో? నాకు అర్థం కావట్లేదు అసలు. దీని వల్ల వచ్చిన లాభం గానీ ఏమి లేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఒకవేళ అనుకోకుండా మేబీ 50-50 చాయిస్. ఎందుకంటే టీడీపీలో సరైన నాయకులు ఎవరు లేరు. మొత్తం అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. సరైన వాళ్ళు ఎవ్వరు లేరు. మా ఏరియాలో కూడా చెప్తాను కదా ఇప్పుడు ఆటోమేటిక్ గా. మీది మాదైతే తుని బ్రో. తునికి అవన్నీ చెప్పుకోవడం కానీ అసలు. ఓకే. పోయినసారి టీడీపీకి జనసేనలో 24 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? టీడీపీకి అదే పోయినసారి 23 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 50-50 అనుకుంటున్నాను బ్రో. 50-50 అనుకుంటున్నారు. నేనైతే చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ విషయం పక్కన పెట్టండి కనీసం. కాకపోతే కనీసం ప్రతి ఒక్కొక్క సంవత్సరానికి తక్కువ ఉన్నా సరే ఏపీ నుంచి అనుకోండి కనీసం 1-2 లక్షల మంది మామూలు ఆటోమేటిక్ జాబ్ ఎలిజిబిలిటీ వచ్చి బయటకు వస్తున్నారు మొత్తం అందరూ. వాళ్ళకి ఏమి ఇస్తున్నారు బ్రో? నాకు అర్థం కావట్లేదు. సచివాలయాలు అవి చేసుకొని దాని వల్ల ఏమి లాభం అసలు? ఒక డిగ్రీ చదివిన ఒక పర్సన్ కి డిగ్రీ చదివి ఏదో జాబ్ ఎలిజిబిలిటీ అన్ని ఉండి 5,000 సచివాలయం తీసి ఏం చేస్తున్నారు బ్రో? నాకు అర్థం కావట్లేదు. దీని వల్ల ఎవరికి లాభం ఏమీ అర్థం కావట్లేదు అసలు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు పోయినట్టు 175 అన్నారు కదా, గెలుస్తారంటే 50-50 బ్రో. 50-50 అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఒకటి సరైన నాయకులు అందరూ అంటే ఆ ఏరియాలో గ్రిప్ ఉన్న ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఈ మధ్యనే కొద్దిగా మారుతుంది మేబీ. షర్మిల గారి మీద మీ కామెంట్స్ ఏంటి? ఆవిడ గురించి అయితే మాకు తెలియదు అసలు. ఓవరాల్ గా ఏపీలో సీఎం అనుకుంటున్నారు? నేనైతే అనుకోవట్లేదు. మేబీ చంద్రబాబు వస్తే మంచిదని నేను అనుకుంటాను. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ మళ్ళీ దాని తోడు నేను పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తున్నారు కదా పార్టీకి. 70-70 ఇచ్చారు. మొత్తం ఈక్వల్ షేర్ చేసుకున్నారు మొత్తం అంతా.